ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం యో సర్పేభ్యో ఏ కేచా పృథివీ మనో ఏ అంతరిక్ష దివితేభ్యో సర్పేభ్యో నమః సర్పరాగిణీ నమో నమః. గురుగారు, జూన్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ చేసుకోవాలి వీళ్ళు? వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్ర 4వ పాదం, అనురాధ నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి ఇచ్చేస్తారు. వృశ్చిక రాశి వారికి 15వ తారీఖు నుంచి అష్టమంలోకి రవి మారుతూ ఉంటాడు. అయితే ముందుగా వృశ్చికాని వరకు ఒక లక్షణానికి వస్తే, వీరు తనది కానిటువంటి దానికోసం ఆశపడకుండా, తన దగ్గరికి వచ్చినది వదులుకోకుండా, తను పట్టింది పట్టుకుంటూనే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి వారి దక్షిణం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, తన జోలికి వెళ్ళనంత వరకు కూడా అందరితోటి సన్నిహితంగా మామూలుగా నడుస్తూనే ఉంటారు. వారి దగ్గరికి ఒక వ్యవస్థలో కానీ, వారికి సంబంధించిన వ్యవస్థలో కానీ ఎవరన్నా వేలు పెడితే చుట్ట చివరి అంతం వరకు వారిని చూస్తూనే ఉంటారు. శత్రువుని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మిత్రుని పెద్దగా పట్టించుకోకపోయినా శత్రువుని చూస్తూ ఉంటారు. ఎప్పుడు వాడేం చేస్తున్నాడు అనేటువంటి లక్షణం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఇక చుట్ట చివరి వరకు శత్రు అమ్మయ్యా వీడితో మనకి ఇక పని అయిపోయిందిరా అనుకున్నా కూడా, ఇతను ఎందుకో లేచేటట్టు రుణశేషం ఉంచుకోకూడదు, శత్రుశేషం ఉంచుకోకూడదు అనే నాడుని వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక అష్టమంలోకి రవి రావడం వల్ల జూన్ నెలంతా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎలా అంటే, తను అనుకున్నటువంటి పనులు కావు, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది, ఆర్థికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆడవారు బంగారు వస్తువును కానీ, లేదా తనకు బాగా ఇష్టమైనటువంటి ఏ వస్తువునైనా సరే వదులుకునేటువంటి, అదే త్యాగం చేసేటువంటి అవకాశం కలుగుతుంటుంది జూన్. గర్భిణీ స్త్రీలు కాస్త పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి గర్భిణీ స్త్రీలకు. వివాహం ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల జూన్ 28 తర్వాత ఒక అవకాశం వస్తుంది. ఇంటి వరకే వస్తుంది తప్ప దాని వ్యవస్థ ఏం చెప్పరు, అది అలాగే ఉండిపోతుంది. చూసుకున్నామంటే మానసిక ఆహ్లాదం అనేటువంటిది కలుగుతుంది. విద్యార్థులకి కొంచెంలో మిస్ అయిపోయింది, ఇంకాస్త కష్టపడితే బాగుండేది అనేటువంటి ఆలోచన పెరుగుతుంది. ఎందుకంటే జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురుడు అష్టమంలో చూడడం వల్ల అయిపోతుందిలే అనే ఒక నమ్మకం అనేటువంటిది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫలితం. ఓకే, ఇతన్ని మనం కనుక నిలబెట్టుకోగలిగితే ఇతనితో పాటు మనందరము కూడా బతుకుతాము అనేటువంటి నానుడు ఏర్పడుతుంది. సినీ రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గుర్తింపు వచ్చి, మీ గుర్తింపు తగ్గట్టుగా ప్రత్యేకంగా ఏవైనా ఒక మంచి మంచి అవకాశాలు, ఇతనితో మనం చేయగలమా అనేటువంటి వారు ఇతనితోటే మనం చేయగలం అనేటువంటి స్థాయి ఏర్పడుతుంది. సినీ సంగీత కార్యక్రమాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా సరే వారికి అవకాశాలు అనేటువంటిది బాగా కనబడుతూ ఉంటాయి. ఇక భూ సంబంధిత వ్యవస్థలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుకునేవారు ఈ నెల అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అస్సలు పెట్టుబడులు పెట్టద్దు, వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు జూన్లో. ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఏర్పడతాయో వీరు ఆయన ఇంతే ఆవిడే ఇంతే అని వాళ్ళు సర్దుకుంటూ నడుపుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మనిషి వ్యవస్థలోకి వెళ్ళరు. ఒక అండర్స్టాండింగ్తో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడిచిపోతుంది ఈ నెలంతా కూడా. ఎవరైతే బంగారం కానీ ఆభరణాలు కానీ కొందామని అనుకుంటారు చూశారు, వారు నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఎవరన్నా గిరిపెట్టి డబ్బులు తీసుకుంటుంటారు, అది అంత వర్తబుల్ కాదు, కానీ వీళ్ళు ఆ డబ్బును ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ఏదన్నా ఆభరణాలు కావచ్చు, ఏదన్నా వస్తువులు నష్టం ఏమన్నా కనిపిస్తున్నా గురుగారు? బాగా పోయేటువంటి అవకాశం కాదండి. ఎలా ఉంటుందంటే, 3 గ్రాముల బంగారం కొదవ పెట్టుకోండి అంటారు, అందుకే అది 3 ఉండదు, 2.5 ఉంటుంది. వీళ్ళు అడిగేది 3 గ్రాములకు సంబంధించిన ధనం అడుగుతారు, కానీ అక్కడ ఉన్న బరువు 2 గ్రాముల 50. అలా వీరు నష్టపోయే అవకాశం తప్ప పోగొట్టుకునేటువంటి అవకాశం లేదు. కాకపోతే వస్త్రాలకు సంబంధించి కొంచెం, అంటే నూతన వస్త్రాలు చిరగడమనో లేకపోతే వాటికి ఏవో డ్యామేజ్ వస్త్ర నష్టం అయితే ఏర్పడుతుంది. ఇక సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ
ఏదో తెలియనటువంటి అసంతృప్తితో వెనక్కి వస్తారు. పాల్గొన్నంత వరకు బాగానే ఉంటుంది, వెనక్కి వచ్చేటప్పుడు ఏదో తెలియని లోటుతో ఉంటారు. వీరు ప్రతినిత్యము కూడా ఓం హైం సౌహు శ్రీం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన జూన్లో వృశ్చిక రాశి వారు చేయగలిగితే ఆగస్టులో మీకు మంచి ఫలితం ఏర్పడుతుంది. మధ్య నెలలో ఏ స్థితి మారుతుంది అని తర్వాత నెలలో మనం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీరు చేసేటువంటిది ఆగస్టులో ఖచ్చితంగా మంచి అవకాశానికి దారి దొరికేటువంటి అవకాశం. సుబ్రహ్మణ్య స్వామిని మాత్రమే వీళ్ళు ఆరాధన చెయ్యాలి. మంగళవారం రోజున తలస్నానం ఆచరించి ఎర్రటి పుష్పాలతో ఎర్రటి ఒత్తుతో స్వామివారికి దీపారాధన గావించి ఎర్రటి పుష్పాలతో షణ్ముఖాయ నమః అంటూ అర్చన చేసుకుని తెల్ల నువ్వులు కాస్తంత నైవేద్యంగా సమర్పించి అవి మీరు స్వీకరించవచ్చు. ఇలా ఈ వృశ్చిక రాశి వారు పరిస్థితులు ఉంటాయి. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశం అనేటువంటిది 20వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. ఇక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూస్తున్నారు చూసారా, వాళ్ళు ఓకే ఇతన్ని ప్రమోట్ చేసేసేయండి అని మీరు ఇంతకుముందు ఆపినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో అది ఎదరకొచ్చేటువంటి అవకాశం. కాస్త అమ్మయ్య ఈ నెలన్నా నేను ఆనందంగా ఉండగలిగానని ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఉద్యోగ మార్పు మంచిదని అంటారా? చాలా మంచి వ్యవస్థ, వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటుంది కూడా అయిపోతుంది. అలాగే గురుగారు, ఇప్పుడు అద్దెలలో వల్ల అయినా కానీ ఇల్లు మారదాము అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది అంటారు. ఇల్లు మారడం అనేటువంటి వ్యవస్థ వద్దు. అసలు భూమి కానీ ఇల్లులు కానీ ఎక్కడ వయసిన గొంగలు అక్కడ ఈ నెల ఉండడం మంచిది. ఏ వస్తువుని ఎటు మార్చినా కూడా అష్టమంలో గురుడు వస్తున్నాడు కాబట్టి ఇబ్బందిదాయకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇల్లు మారదామని ప్రయత్నం చేశారో అది అంత వర్తబుల్ కాదు, మీరు డబ్బులు నష్టపోతారు. ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం జూన్లో కనబడుతుంది. కాబట్టి ఏది కదపుకోకుండా ఉండడం ఎక్కడ నష్టాలు జరగవు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వీరు దాంతోపాటుగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుదరలేదు, ఇబ్బందులు వచ్చాయన్నటువంటి వారు ఏం చేయాలి అంటే ఏదన్నా ఆవుకి ఎండుగడ్డి పెట్టండి. పచ్చిది కాదు, కూరగాయలు కాదు, కేవలం ఎండుగడ్డి మాత్రమే గోవుకి మీరు సమర్పించి, ఏ రకంగా గోవు అయినా పర్వాలా, గోవుకి మాత్రం ఎండుగడ్డి సమర్పించగలిగితే మంచి ఫలితాలు అనేటువంటివి ఆగస్టులో అందిపుచ్చుకునేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది. ఇక ఎవరైతే అయ్యా ఇంతకుముందు ఇదే స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నాము, ఏదన్నా మంత్రం నిత్యము నామస్మరణ చేసుకునే అవకాశం ఉందా గురుగారు అంటే ఐం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల మొత్తం దేవతామూర్తుల యొక్క సైన్యానికి అధిపతి అయినటువంటి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. పరమేశ్వర అర్పణమస్తు.